ఎప్పుడు ఇదే ఎంటర్టైన్మెంట్, ఇదే పాలిటిక్స్ అని ఎక్కడో కొంచెం తెలియని లోపల చిన్న వెలితి నాకుంది. బట్ ఈరోజు చేసే ఇంటర్వ్యూ అలా ఉంటుందన్నమాట. ఇది కూడా గడ్డం గడ్డం గీసేసి గుండు కొట్టేస్తే సేమ్ నాలాగానే కనపడతారు. వద్దు సార్. అంటే ఎలా ఉంటుంది సార్? అంటే ఈ బిజినెస్ అక్కడి నుంచే పెరుగుకుంటూ వస్తుందా, లేకపోతే ఇక్కడ ఒక సిండికేట్ తయారవుతుందా? అంటే మీరు కావాలని తక్కువకి ఇచ్చి ఎక్కువ క్లయింట్స్ తీసుకొచ్చుకోవడానికి చదువు రాని వాళ్ళు కూడా ఎక్కడ కొన్నామమ్మా చాలా బాగుంది మోడల్ అంటే గుండాయిన్ షాప్ లో కొన్నానమ్మా అంటారు. అన్ని ఇయర్స్ లో రాని ఆలోచన ఐ థింక్ ఒక 5 to 6 years బ్యాకే 7 years ఈ గుండేసుకొని హైయెస్ట్ టర్న్ ఓవర్ కంపెనీ. ఫ్రెండ్స్ లాగా చూసుకుంటారు కస్టమర్స్ ని, మీ చుట్టూ ఉండే వాళ్ళని. బై బర్త్ వచ్చిందా లేకపోతే? బై బర్త్. నేను ఈరోజు కూడా సరే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము నేను కొన్ని లక్షల సార్లు చెప్పేశాను, కానీ మీకు ఆల్రెడీ చాలా సంవత్సరంగానే మీకు తెలిసిన విషయం. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. అది అందరికీ తెలుసు కదా సార్. అదే సార్, అదే నేను చెప్తున్నాను, మీకు తెలిసిన విషయమే కదా అంటున్నా. కానీ డబ్బులు ఎవరికి ఊరికేం రావు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అసలుకి ఇన్ని వేల ఇంటర్వ్యూలు చేశాం కానీ ఎక్కడ కిక్ అనిపించలేదబ్బా. ఎప్పుడు ఇదే ఎంటర్టైన్మెంట్, ఇదే పాలిటిక్స్ అని ఎక్కడో కొంచెం తెలియని లోపల చిన్న వెలితి నాకుంది. బట్ ఈరోజు చేసే ఇంటర్వ్యూ అసలు గెస్ట్ పేరు చెప్పగానే ఆ కిక్ వచ్చిందనమాట. ఎందుకంటే ఆయన యాడ్ చూసినప్పుడు, ఆయన చూసినప్పుడు, ఆయన ముఖ్యంగా ఆయన డైలాగ్స్ వింటుంటే ఆ కిక్కే వేరప్ప అనిపిస్తుంది. సినిమా హీరో అనుకుంటున్నారా? కానే కాదు, అంతకు మించి ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ లలిత జ్యువెలరీస్ ఓనర్ కిరణ్ గారు ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. సంక్రాంతికి స్పెషల్గా ఆయన మనకు డేట్ ఇవ్వటం జరిగింది చెన్నైలో. అండ్ ఆయన ఇంట్లో ఇంటర్వ్యూ అంటే అలా ఉంటుంది అనమాట. ఎస్, హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సో ఎప్పుడు అసలు ఎలా ఉంటారంటే అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఫ్రూట్ ఉంటుంది చూసారా, మంచి ఫ్రెష్ ఫ్రూట్ అలా ఉంటారు సార్. ఎలా గుండు బాగుంటుంది కాబట్టి అది షైనింగ్, ఆ ఫేస్ గుండు కలర్ అంతా మ్యాచ్ అయిపోయింది. కొంచెం తెల్లగా ఉంటాను కాబట్టి. ఓకే, కొంచెం తెల్లగా కాదు. మీరు కూడా మంచి కలరే కదా సార్. మీరు కూడా గడ్డం గడ్డం గీసేసి గుండు కొట్టేస్తే సేమ్ నాలాగానే కనపడతారు. వద్దు సార్, ఒకటే పీస్ సౌత్ ఇండియాకి మా కిరణ్ గారు, ఇంకో పీస్ ఉండకూడదు. సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అండ్ లలిత జ్యువెలరీస్ ని ప్రేమించే అందరు ఆడియన్స్ కి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, పక్కన కర్ణాటక, పాండిచ్చేరి, ఇన్ని స్టేట్లలో ఉన్న స్టార్ హీరోస్కి ఉండే ఒక స్టార్డమ్ మీకుంది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి? అది మీరు చెప్తున్నారు సార్. నేను ఒక నార్మల్గా ఒక బిజినెస్ మ్యాన్గానే ఉన్నాను. నేను చేసేది వ్యాపారం. నేను ఒక్క అబద్ధం చెప్పకుండా ఏముందో ట్రూత్గా, అది నా స్టైల్. ఓకే, నాకు ఎంత ప్రాఫిట్ అంటే నాకు 2% వస్తే చాలు. ఓకే, నేను చాలా హ్యాపీ. నేను కాస్ట్ ప్రైస్ చూసుకొని దానికి రేట్ ఫిక్స్ చేస్తా. ఓకే, అంతే. సో ఇది వచ్చేసి నేను జనాలకి ఇదిదా నిజము, ఇట్టదా కొనాలా, మీరు రండి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. ఎవరైనా ఈరోజు దాకా ఇండియా ఫుల్గా, అంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరైనా అట్లా చెప్పారా? మా షాప్కి రండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకుంటే ఫోటో తీసి ఇవ్వరు, ఎస్టిమేట్ స్లిప్ ఇవ్వరు, ఇచ్చినా కూడా మీరే రాసుకోండి అంటారు. సో ఇది ఏమంటే సంథింగ్ రాంగ్ ఉంది. నిజంగా ఉంది అంటే నేను చెప్తున్నాను కదా, మీరు కొనొద్దని చెప్తున్నాను కదా. మా షాప్లో మీరు కొనొద్దు, మీరు ఫస్ట్ ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఐటమ్ ఫోటో తీసుకోండి, దాని తర్వాత కంపేర్ చేసిన తర్వాత మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తుందో అక్కడ మీరు కొనండి. మీకు ఒకటి చెప్పనా? చెప్పండి. ఇది లలిత జ్యువెలరీసే, ఇది లలిత జ్యువెలరీస్. థ్యాంక్ యూ సార్. నాకు మీద ఆ నమ్మకం అందరిది, ప్రజలది, అందరికీ ఆ నమ్మకం నా మీద ఉంది. సో ఈరోజు మనం లాస్ట్ 10,000 చేస్తున్నాము. ఈ సంవత్సరం మనం 14,000
అబో చేస్తున్నాం. దాంట్లో ఏప్రిల్ నెల మీకు అందరు ప్రతి ఒక్కటి తెలిసిందే, కరోనా వల్ల కొంచెం. అవును. సో ఏప్రిల్ మే కొంచెం బాగాలేదు, అయినా కూడా 14,000 చేస్తున్నాం, లేకపోతే 16,000 క్రాస్ చేసేవాళ్ళం. సో ఆల్మోస్ట్ 6,000 60% గ్రోత్ అని చెప్పొచ్చు. అంటే ఒక బిజినెస్ని ఇంత బాగా మార్కెటింగ్ చేయొచ్చా ఒక ఓనర్ అనేది మీరు రెవల్యూషన్ క్రియేట్ చేయగలిగారు సార్. చేయవచ్చు సార్, బ్రేక్ చేశారు కూడా. చేయవచ్చు సార్. అంటే మీకు వచ్చిన థాట్సా లేకపోతే ఇంట్లో వైఫ్ ఇచ్చే థాట్స్? లేదు సార్, లేదు సార్. ఇది వచ్చి ఏమైందంటే మేము మాట్లాడుతూ ఉంటేమే సరే ఒక ఓనర్గా నేను చెప్తే బాగుంటుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అది అట్నే తర్వాత ఫస్ట్ మీకు నేను చెప్పాను అనుకుంటాను ఇంకొక ఇంటర్వ్యూలో, ఫస్ట్ యాడ్ తీసినప్పుడు ఆల్మోస్ట్ 24 hours పట్టింది. అంటే నైట్ చేస్తాం అన్నమాట షోరూంలో. సో ఫుల్ నైట్ అయింది, తెల్లజాము 6 గంటలు అయింది, రాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ చేసాము. ఏమంటే ఎస్టిమేట్ స్లిప్ చించే కాడికి అది ఇచ్చారట, అక్కడ మిషన్లో చించాలా చూపించాలా. సార్ మీ సార్ మీ లుక్ మారింది సార్, మీరు ఇటు చూసారు సార్, మీరు ఇటు చూసారు సార్, మీరు మీ లుక్ మారింది చెప్పి నైట్ అంతా అయిపోయింది. సో ఫస్ట్ టైం ఆ టైంలో కెమెరా చూడడం, నేను లింగా మూవీలో రజనీకాంత్ సార్తో ఒకసారి కెమెరా చూసినాను, సినిమా కెమెరాలో. ఓకే. అప్పుడు కూడా నాకేం తెలియదు, ఫస్ట్ టైం ఆ కెమెరా చూడడం. సో రజనీ గారు మన షోరూమ్కి వచ్చినట్ట, నేను ఆయన్ని రిసీవ్ చేసినట్ట ఒక చిన్న షాట్ ఉంది ఓకే లింగా మూవీలో. సార్ అంటే ఇప్పుడు మీరు తమిళనాడులో ఎక్కువ ఉంటారు కాబట్టి ఓవరాల్ సౌత్లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా మీకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను చూశాను మోహన్ బాబు గారి ఇంటికి కూడా మీరు వచ్చారు శ్రీమంతం ఆ టైంలో, నేను చూశాను. బట్ మీతో మాట్లాడలేకపోయాను కానీ ఫ్రెండ్స్ కాదు, బ్రదర్ లాగా ఉంటారు, బ్రదర్ లాగా ఉంటారు. బట్ మాకే ఇంత ఎక్సైటెడ్గా ఉంటుంది, ఇంత అసలుకి ఒక తెలియని హ్యాపీనెస్. ఏంటి ఇలా చెప్తున్నారు, థియేటర్లో హీరో వచ్చినప్పుడు ఎలా విజిల్ చేస్తారో మీరు వచ్చినప్పుడు కూడా అలానే విజిల్ చేస్తారు. ఈ హీరోస్ది ఎలా ఉంటుంది మీతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు, ఏం చెప్తారు? బాగానే ఉంటుంది. నేనేమో సార్ అంటే వాళ్ళ షూటింగ్ కానీ వాళ్ళు టోటల్గా డిఫరెంట్ అనమాట. మనం వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నాము, నేను ఒక స్క్రీన్ మీద వస్తాను, ఒక టేక్ 2 టేక్లు అయిపోద్ది. అది రియల్గా యాక్టర్ చేసేది, సినిమా యాక్టర్స్ చేసేది రియల్గా చాలా షూటింగ్ స్పాట్లు మీరు ఉంటే మీకు చూస్తారు, ఎన్నిసార్లు టేక్ అట్లా ఇట్లా. ఇట్స్ నాట్ ఏ ఈజీ వర్క్, అది ఒక ఛాలెంజ్, అది వాళ్ళ బ్లడ్లో ఉంది. వాళ్ళంతా కష్టపడి మనం అనుకుంటాం సినిమాలో చూసినప్పుడు ఏముంది, ఆయన పాట పాడినారు, పైనుంచి జంప్ చేసినారు, బాక్సింగ్ చేసినారు, ఆయన కొట్టినారు, ఇట్ని కూడా. ఇది రియల్ కాదు, చాలా కష్టం ఉంది దాంట్లో. ఒక్కొక్క యాక్షన్ చేసినప్పుడు ఒక్కొక్క షూటింగ్ మీరు స్పాట్లో చూస్తే ఫైట్ సీన్లు కానీ ఏదైనా కానీ వెరీ 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 హార్డ్ వర్కింగ్. నేను అందరి గురించి చెప్తున్నా, చాలా హార్డ్ వర్కింగ్. అది మనం అనుకునేలాగా బయట చూస్తాం సినిమాలు చూసినప్పుడు వాళ్ళకి ఏముంది అనుకుంటాం, కానీ రియల్గా దే విల్ స్ట్రగల్ లాట్. ఒకసారి వెయిట్ పెంచాలంటారు, ఒకసారి తగ్గించాలంటారు, మళ్ళీ 6 ప్యాక్ అంటారు, మళ్ళీ 4 ప్యాక్ చేయమంటారు. అది నా ప్రాబ్లమ్స్. ఇప్పుడు అందరూ ఇంట్లో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చూసేది గోల్డ్ రేట్ ఇవాళ ఎంత ఉందని. ఇప్పుడు కామన్ అయిపోయింది, లేడీస్కే కాదు జెంట్స్కి కూడా కామన్ అయిపోయింది. ఏంటి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుందా, ఇంత రేట్ పెరుగుతుంది ఏంటి రోజు రోజుకి అనే ఇదైపోయింది సార్. ఏంటి గోల్డ్ రేట్ ఇంత పెరగటానికి కారణం? నేను ఈ విషయం మీకు నాకు తెలిసి నేను చాలా ఇంటర్వ్యూల్లో చాలా సంవత్సరం ముందు చెప్పిన. గోల్డ్ రేట్ వచ్చేసి సార్ ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు ఉండే రేటు కూడా చీపే అనుకోండి. ఎందుకంటే తగ్గినా కూడా కొంచెం తగ్గద్ది, 5% 10% తగ్గుద్ది, మళ్ళీ ఎక్కింది 20%. 20% ఎక్కినప్పుడు మళ్ళీ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 10%. సో ఆ 10% అనేది గ్రోత్ ఉంటానే ఉంది. మీరు కరోనా ముందు నేను కిలోలో చెప్తున్నాను, 39 lakhs to 40 lakhs ఉంది ఓకే ఆ లాక్డౌన్ పీరియడ్లో. దాని తర్వాత 69 పోయింది, ఈరోజు కూడా 67 68 ఉంది. సో 20% ఇంక్రీజ్ అయినట్టు అనమాట. సో గోల్డ్ అనేది ఫ్యూచర్లో మీరు అంటే లాంగ్ టర్మ్లో చూస్తే ఇంకా గ్రామ్కి రేట్ 10,000 ఇస్తే ఒక గ్రామ్ ఇచ్చేటట్టు ఉంటుంది. సో ₹1,00,00,000 అయిపోతుంది. ఎప్పటి వరకు రావచ్చు సార్ అది? రావచ్చు వస్తానే ఉంది కదా, చూస్తూనే ఉన్నాం కదా. లాస్ట్ 2-3 yearsలోనే మీరు చూడండి, 40 లక్షలది 60 లక్షల దగ్గరికి పోయింది. ఇంకా 60 నుంచి ఇంకా 40 కదా పెరగాల. సో అది కూడా పెరుగుద్ది, స్లోగా పెరుగుద్ది, 100% పెరుగుద్ది. అంటే టేక్ టైం సార్. అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఈ బిజినెస్ అక్కడి నుంచే పెరుగుకుంటూ వస్తుందా లేకపోతే ఇక్కడ ఒక సిండికేట్ తయారవుతుందా? లేదు, అది ఇంటర్నేషనల్ మార్కెట్ సార్. ఇదంతా ఏం లేదు సార్, ఇంటర్నేషనల్ మార్కెట్. కస్టమ్ డ్యూటీ మనకి ఇండియాలో ఉంది. సో మనం ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ అన్నీ కట్టుకున్న తర్వాత మనకి GST 3% ఉంది, అది ఓకే. సో అది ఆ ఛార్జ్ తప్ప ఇంటర్నేషనల్ రేటే. ఏం మీరు ఎక్కడ పోయినా కూడా మన ఇండియా ట్యాక్స్ అది మైనస్ చేస్తే ఇంటర్నేషనల్ రేటే. బట్ ఇంటర్నేషనల్ రేట్ అంటాం కానీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క షాప్లో డిఫరెంట్ ప్రైజులు కూడా చూస్తున్నాం. అవును సార్, అది ఎట్లా అంటే ఇది ఒక దందా అంటారా? దందా అది సార్. అది ఏమంటే సార్, ఇప్పుడు మీకు ఏదో ఒకటి నేను చూపించాలి కదా సార్, ఏదో ఒకటి చేయాలి కదా, మిమ్మల్ని లోపల రప్పించాలి కదా. ఓకే, లోపల రప్పించిన తర్వాత కదా సార్ నేను ఏమన్నా మిమ్మల్ని
ఏదైనా స్టోరీ చెప్పి కథలు చెప్పి మిగతా షాప్తో కంపేర్ చేసి మీకు డిఫరెన్స్ చూపిస్తాను అనమాట. ఓకే. కానీ అది ఏమంటే నాది గోల్డ్ రేట్ 100 రూపాయలు తక్కువ. ఈరోజు గోల్డ్ రేట్ 22 క్యారెట్ సార్. 100 రూపాయల నోట్ వాల్యూ 100 రూపాయల నోటే. ఓకే. నేను 99కి ఇస్తానంటే ఎందుకు ఇస్తున్నాను? నేను ఇచ్చినప్పుడు ఏం చెప్తాను మీకు, సార్ నేను 100 రూపాయల నోటు మీకు 99కి ఇస్తున్నాను, కానీ దీనికి డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి 3 రూపాయలు. సో మీరు నాకు నోట్ 2 రూపాయలు ఇవ్వండి అని చెప్పి. అది మీకు తెలియదు, మీకేమో 99 ఉంది అని అనిపిస్తుంది, కానీ 99 కాదు. అది నోట్ 2 ఇస్తున్నారు మీరు 100 రూపాయల నోటుకి. సో అది ఐ వాషే, జస్ట్ వెస్టేజ్లో పెంచుకోవడం, మేకింగ్ ఛార్జ్లో పెంచుకోవడం, స్టోన్ ఛార్జ్లో పెంచుకోవడం చాలా దగ్గర సార్. ఇప్పుడు రకరకాలుగా మోసాలు అయిపోయినాయి. నేను కూడా బాగా స్టడీ చేస్తున్నా మార్కెట్ని. ఇప్పుడు మీకు ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఒక ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడతాం. మీరు మా షాప్కి వచ్చేసి ఒక టెంపుల్ హారం తీసుకుంటున్నారు, లేదు ఒక యాంటిక్ హారం తీసుకుంటున్నారు. దాంట్లో వచ్చేసి స్టోన్ వెయిట్ మేము రాసినాం, ఒక 20 క్యారెట్, 50 క్యారెట్, 30 క్యారెట్, వాట్ ఎవర్. దానికి మీరు మాకు పే చేస్తున్నారు. ఓకే. ఇది స్టోన్ ఛార్జెస్ పే చేస్తున్నాం. ఆ స్టోన్ ఛార్జెస్ మేము ఆ గోల్డ్లో 100 గ్రామ్ హారంలో అది మైనస్ చేసేస్తాం, ఓ 5 గ్రామ్స్ మైనస్. మిగతా చాలా దగ్గర, అంటే నేను ఎవరు మెన్షన్ చేయడం లేదు పేరు, చాలా దగ్గర ఏం జరుగుతుందంటే ఆ స్టోన్ వెయిట్ తగ్గించే కాడ 20%, 30% వేరియేషన్ ఉంటుంది. అది మీకు ఇప్పుడు తెలియదు. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కడైనా మనం వేరే ఊర్లో అమ్మినప్పుడు కానీ మనం ఏమైనా దాన్ని మెల్ట్ చేసామన్నప్పుడు మనకు తెలుస్తుంది. సో అలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. అదేలాగా డైమండ్లో రండి మీరు. డైమండ్లో వచ్చేసి ఏముంది, చాలా వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో. డైమండ్లో వచ్చి క్యారెట్ 60,000 సార్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. 62,000, 65,000 క్యారెట్ వేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చూస్తారు అంటే మీరు ఎక్కడ పోయినా అదే చూడాల్సింది. ఈవెన్ కమ్ టు లలిత ఆల్సో సేమ్. మా లలితకి వచ్చినా కూడా అదే ఉంటుంది. ఏముంటుంది, మేము చెప్తాం 10 క్యారెట్లు ఉంది, మీరు 10 క్యారెట్ ఉంది ఎట్లా అంటారంటే ఆ జ్యువెల్స్ మీద రాసి ఉంటుంది 10 క్యారెట్. అది రాసేది ఎవరు? మీరు కాదు, నేను కాదు. సో ఎవరో రాస్తున్నారు. రాసేవాళ్ళు అది 10 క్యారెట్ ఉందో 8 క్యారెట్, క్యారెట్కి 60,000, 65,000. 2 క్యారెట్లు అంటే ఎంత అయింది? 1,30,000. 1,30,000 మీకు క్యారెట్లో 5,000 తగ్గించినా కూడా 50,000 తగ్గిస్తారు 10 క్యారెట్లో. సో మీకేమంటే ఆయన చీప్గా ఇస్తున్నారు. ఎవరు చీప్గా ఇవ్వరండి, ఎవరు చీప్గా ఇవ్వరు. మీకు నమ్మకమైన షోరూము, హానెస్ట్ అయిన షోరూము, ఇతను మాకు మోసం చేయడు, అంత నమ్మకం ఉండే షోరూంలోనే మీరు బంగారు కొనాలా. ఎవరో మాటలు చెప్పి, ఎవరో మాటలు విని వాళ్ళట చేయరు, అది మీ నమ్మకం. 100% వాళ్ళ చేయరు అంటే మీకు ఆ నమ్మకం ఉందంటే ఆ షాప్లో పోయి కొనండి. ఓకే. కానీ ఈ కాలంలో చాలా వరకు ఇది అంతా వెయిట్లో జరుగుతూ ఉంది. పబ్లిక్కి తెలియదండి, తెలియదు. మీరేమో 10 క్యారెట్ కొనుక్కోపోయినారు అనుకుంటారు, కానీ ఉండేది 8 క్యారెట్. ఓకే. కానీ రాసి ఉంది 10 క్యారెట్. రేపు ఆ షాప్కి పోతే వాళ్ళే సమాధానం చెప్తారు, ఒక 10 క్యారెట్ అంటారు. వేరే షాప్కి పోయినప్పుడు కానీ ఎప్పుడైనా రిమూవ్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నాము, సపోజ్ మనం ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది, మనం ఢిల్లీలో పోయి అది అమ్మాలనుకున్నాము, తీసినప్పుడు 8 క్యారెట్ వస్తుంది. బట్ స్లిప్ ఇవ్వడం 10 క్యారెట్స్కి ఇస్తారు. అవును, స్లిప్ 10 క్యారెట్కి ఇస్తారు. దాని మీద రాసి ఉంటే 10 క్యారెట్ ఉంటుంది. ఆ 2 క్యారెట్ వేరియేషన్ అంటే 2 క్యారెట్ వేరియేషన్ అనేది 1,30,000 సార్. ఇప్పుడు 25 క్యారెట్లో 5 క్యారెట్ వేరియేషన్ ఉంటే, 4 క్యారెట్ ఉంటే తెలియదు కదా. సో అలాంటి షాప్ని నమ్మకూడదు. నేను చెప్పేది ఏమంటే మీకు 100% నాకు ఇతను మోసం చేయడు, ఆయన తక్కువ ఇస్తున్నాడు, చీప్గా ఇస్తున్నాడు, ఆ ఆశలో మనం పోయేసి మనం ఉండే దాంట్లో కూడా మనము డబ్బులు లాస్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇంకొకటి సార్, బోర్డు మీద మనం లోపలికి వెళ్ళినప్పుడు 916 ప్యూర్ గోల్డ్ ఒక రేట్ ఇస్తాడు, 22K అని చెప్పేసి ఒక రేట్ ఇస్తారు సార్. బట్ జ్యువెల్ మనకి ఇచ్చేటప్పుడు మటుకు 22K అనే ఉంటుంది జ్యువెల్ మీద లోపల. అవును, బట్ 916 డబ్బే కట్టించుకుంటారు. 916 అనేది 22K. దాని మీరు రూపాయి అంటారు, నేను మనీ అంటాను. ఓకే. నథింగ్, సేమ్. సో 22K మనం ఉంది కదా హాల్ మార్క్ 22 KDM. దాని తర్వాత వచ్చేసి మీరు ఇది చూసుకుంటే 916 2/22 క్యారెట్ సార్. సో అది 916, దాని ప్యూరిటీ వచ్చి 916. సో రేట్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ రేట్ ఉంటుంది. ప్యూర్ రేట్కి డిఫరెంట్ ఉంటుంది. ప్యూర్ ఫైన్ రేట్ ఉంటుంది కదా, అది ప్యూర్ రేట్. సో దానికి డిఫరెంట్ ఉంటుంది. చాలామంది షోరూంలో ఏం చేస్తారంటే ఆ రేట్ తగ్గించి వేస్తారు. ఏది 22 క్యారెట్ రేట్ ఉంది కదా, అది తగ్గించి వేస్తారు 100 రూపాయలు కావాలని. అప్పుడు మనం షాపులో లలితలో చూస్తే 5,300 ఉంది, ఇక్కడ వస్తే 5,200 ఉంది. ఆ 100 రూపాయలకి మనం లోపల పోతాం. కానీ ఆయన ఛార్జ్ చేసేది మిమ్మల్ని రప్పించేది లోపల రప్పించేదానికి ఇవన్నీ చాలా రకరకాలుగా చేస్తున్నారు. బట్ మీరు అన్నారు ఒక మాట, ఇంటర్నేషనల్ మార్కెటే గోల్డ్ అని. బట్ కంపేర్ టు అదర్ షోరూమ్స్తో పోల్చుకుంటే లలితాలో చాలా తక్కువ రేట్ అంటారు. అంటే మీరు కావాలని తక్కువకి ఇచ్చి ఎక్కువ క్లయింట్స్ తీసుకొచ్చుకోవడానికి. అవును సార్, ప్రతి ఒక్క సక్సెస్ మంత్ర స్టార్ట్ చేశారా? ప్రతి ఒక్క మనిషి గోల్డ్ కొనాలి సార్. మనము ఊరికేనే మీకు ఒక విషయం చెప్తానండి. మామూలుగా జనరల్గా ప్రజెంటేషన్ ఒక షోరూమ్ ఉంటుంది. ఒక షోరూంలో మీరు బాగా లైవిష్గా ఇటాలియన్ వేసుకొని ఫర్నిచర్ చేసుకొని బ్రహ్మాండంగా మీరు దాన్ని చేశారు. బ్రహ్మాండంగా చేసిన వల్ల మీరు కస్టమర్ కాడ డబ్బులు తీసుకుంటారు. మీరు డబ్బులు తీసుకునేవారు కదా కస్టమర్ కాడని. అంత షో అవసరం లేదు.
తర్వాత మీరు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ డిజైన్ ఇప్పుడు సార్ తీసుకోండి సార్, నథింగ్, ఏం లేదు దాంట్లో. మేము అది చేయము. మేమేముంది హానెస్ట్గా మా మార్జిన్ మేము పెట్టుకొని 2% వస్తే చాలు సార్. అదే విషయం నేను ఈరోజు కూడా చెప్తున్నాను కదా, ఈరోజు కూడా చెప్తున్నాను సార్, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్. మీరు కంపేర్ చేయండి మొత్తం, మీరు కొనినప్పుడు మీరు కంపేర్ సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా సింపుల్గా, డైమండ్లో 2 క్యారెట్ డిఫరెన్స్ 1,30,000. మీకు ఆయన 55,000కి కూడా రేట్ వేసి ఇచ్చినా కూడా మీకే నష్టం, ఆయనకి నష్టం కాదు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్ చాలా దగ్గర, అది వినపడుతుంది. అంటే డైమండ్ లో చెప్పారు సార్, గోల్డ్ లో కూడా యూజువల్ గా కామన్ గా వెళ్ళే ఆడియన్స్ ఉంటారు, కొంతమంది క్లయింట్స్ తెలియదు. బీసీ సెంటర్ లో అనుకోండి, మీరు అక్కడ కూడా పెట్టారు కాబట్టి షాపులు, ఒక 1 or 2 మోసపోయేది ఎక్కడ గోల్డ్ కొనే దగ్గర? గోల్డ్ కొనే దగ్గర సార్, ఒకటి మీరు ఏ ఆఫర్ అంటే నేను మీకు కుక్కర్ ఫ్రీగా ఇస్తాను, అది ఇస్తాను, అది ఎంత మనకు వద్దు, మన కుక్కర్ అవసరం లేదు. మనం ఎంత పే చేస్తున్నామో, ఎన్ని గ్రామ్ గోల్డ్, నేను చెప్పేది స్టోన్ కాకుండా ఎన్ని గ్రామ్ గోల్డ్ మీరు లలితాలో కంపేర్ చేశారు. సపోజ్ లలితాలో 50 గ్రాముల గోల్డ్ వస్తుంది, మీరు వచ్చేసి ఒక 3 lakhs పే చేస్తున్నారు, 2.5 lakhs పే చేస్తున్నారు. అదే గోల్డ్ మీకు ఎక్కడైనా 51 గ్రామ్ ఇచ్చి అదే 2.5 lakhs మీకు పే చేస్తున్నారంటే మీరు అక్కడ కొనవడం బెటర్. ఓకే, లలితాలో కొనొద్దు. కానీ అక్కడ వచ్చి 48 గ్రామ్ ఇస్తున్నారు, లలితాలో వచ్చేసి 50 గ్రామ్ ఇస్తున్నారు, లలితాలో కొనేది బెటర్. ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్రీ గిఫ్ట్లు, ఆ ఫ్రీ గిఫ్ట్స్, తర్వాత వచ్చేసి ఓల్డ్ గోల్డ్ ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఎక్కువ ఇస్తాం సార్. ఎవరు ఎక్కువ ఇస్తారు సార్ 100 రూపాయలు? ఎక్కడి నుంచి ఎక్కువ ఇస్తారు? ఈ ఆఫర్లు పెట్టి మన జనాలని చీటింగ్ అని చెప్పను, ఏదో మాయం చేసి వాళ్ళని ఎట్లో ఏమార్చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి పొంగల్ వచ్చినప్పుడు అయితే సంక్రాంతి స్పెషల్ ఆఫర్, బంపర్ ఆఫర్, సంక్రాంతి బంపర్ ఆఫర్ ఉంది, దీపావళి బంపర్ ఆఫర్ ఉంది, అన్ని న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ ఉంది, ఎన్నో ఉన్నాయి కదా మన ఇండియాలో. ఇండియా ఇది ఫెస్టివల్ కంట్రీ అనమాట. మన ఇండియాలో వచ్చేసి ఒక్క ఫెస్టివల్ అయిపోయింది, కానీ వెంటనే వన్ వీక్ తర్వాత ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది. సో మనకు కంటిన్యూగా ఫెస్టివలే ఉన్నాయి, లేదంటే పెళ్ళిళ్ళు ఉంటాయి. సో మనకు అది కూడా మనకు పెద్ద ఫెస్టివలే. ఓకే, సో మనకు పెళ్లి ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి, మనం ముహూర్తం పడి మ్యారేజ్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఎక్కడ పోవాలా, ఆ రోజు ఎక్కడ పోవాలా. సో మనకు ఇండియా ఈజ్ ఏ ఫుల్ ఫెస్టివల్ కంట్రీ అనమాట. అది కాకుండా మన సౌత్ ఇండియా చెప్తే ఇంకా చాలా చాలా బట్ గ్రామ్ 10,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా? అవకాశం, నేను ఇది 3,500 ఉండినప్పుడు చెప్పిన పెరుగుతుంది అని చెప్పి. చిన్నగా పెరుగుతుంది సార్, గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ రేట్ తగ్గే పరిస్థితి లేదు. 20% ఎక్కద్ది, 10% దిగ్గద్ది. అప్పుడు ఏదో మనం లాస్ అయినట్టు ఫీల్ అవ్వకూడదు. ఓకే, ఎక్కద్ది, అది ఎక్కడా పోదు. బంగారం ఎక్కడా పోదు, బంగారమే, ఏ రోజు కూడా ఇత్తలే అవ్వదు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక యాడ్ తీసి కంపేర్ టు అదర్ షోరూమ్స్ మీరు కంపేర్ చేసుకుంటే నా దగ్గర చాలా తక్కువ ఎస్టిమేషన్ స్లిప్ కూడా ఇస్తాను, కావాలంటే అదే వెళ్ళి చెక్ చేసుకోండి, ఈరోజు కూడా అదే సార్, ఈరోజు ఫోటోస్ తీసుకోండి, వీడియోస్ తీయండి, ఇన్ని ఎలా చేస్తున్నారు లలితలో. ఎక్కడ ఏ పెద్ద షోరూమ్స్ లో కూడా కనీసం ఫోటో కూడా తీయలేడు, వీడియో కాల్ చేయండి అంటారు. ఎప్పుడు థ్రెటనింగ్ కాల్స్ రాలేదా మీకు? కావాలని ఇలా చేస్తున్నారు మీరు మా బిజినెస్ ని? నాకు కాల్ రాదంటే నేను ఫోన్ యాక్చువల్గా నేను కొత్త నెంబర్ ఎత్తను మేనేజర్స్ కి. లేదు సార్, అలాంటి ఏం లేదు. బట్ జలస్ ఉంటుంది, అది మీకు నేను దాని గురించి పెద్దగా చెప్పను అనమాట. అందరికీ ఒక జలస్ ఉంటుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈరోజు ఎక్కడ ఉన్నాను. ఒక్క షోరూమ్ నుంచి ఈరోజు 44 షోరూము. రేపు 26వ తేదీ, జనవరి 26వ తేదీ గాజువాక ఓపెనింగ్ ఉంది. 1వ తేదీ ఫిబ్రవరి చిత్తూరు ఓపెన్ చేస్తున్నాము. సో టోటల్గా చేస్తూ ఉన్నాము, స్లోగా పెరుగుతున్నాము. ఎందుకంటే బిజినెస్ అంటే నార్త్ ఇండియనే, ఎలాంటి బిజినెస్కైనా. అలాంటిది టాటా, రిలయన్స్ ఇలాంటి వాళ్ళని కూడా, వాళ్ళు కూడా జ్యువెలర్స్లో ఉన్నారు సార్, అదే చెప్తుంది. టాటా అలాంటి వాళ్ళని కూడా ఎక్కడ కూడా పెంచకుండా వాళ్ళని పెంచుకొని పైకి వచ్చేసారు మీరు వాళ్ళని అందరినీ. నేను అట్లా చెప్పను. నేను నా వర్క్ హానెస్ట్గా చేస్తున్నా. నాకు ఒకటే అబద్ధం చెప్పడం తెలియదు. అన్యాయంగా నాకు డబ్బులు వద్దు, న్యాయంగా వస్తే చాలు. ఒక్కరిని మార్చేసి నేను కూడా కథలు చెప్పి నేను కూడా బజార్ లాగానే చేసుకుంటే నేను చాలా సంపాదిస్తాను, 8 to 10% సంపాదిస్తాను. ఇంకా నేను ఇంత అమ్మాల్సిన అవసరం లేదు. నేను ఇంకా మంచి మార్జిన్తో ఉంటా. వాళ్ళతో 1%, 2% డిఫరెన్స్ పెట్టుకున్నా చాలు, నాకంత అవసరం లేదు. మంది మీరు కంపేర్ చేసుకుంటే 7 to 8% మీకు డిఫరెన్స్ చాలా ఐటమ్లో కనబడుతుంది. నేనే చాలా ఐటమ్స్ కొన్నాను సార్. మీరు చెప్పాను కదా సార్, ఎస్టిమేట్ సార్. ఈరోజు కూడా సార్ మీరు ఎన్ని మందిని మీట్ అయినారు, మీరు ఎన్నో పబ్లిసిటీలో ఎన్నో చూసి ఉంటారు, చూస్తూనే ఉంటారు కదా. ఎప్పుడైనా కూడా ఒక్క జ్యువెలర్స్ ఎవరైనా కూడా, ఏ వ్యాపారం అయినా కూడా ఒకసారి ఏడో చెప్పాడా, ఈ ఎస్టిమేట్ స్లిప్ తీసుకో, సారీ ఫోటో తీసుకో, 4 షాప్లో కంపేర్ చేయి, ఎక్కడ తక్కువ అంటే అక్కడ కొనుక్కోమని చెప్పలేదే. మీరు చెప్తేనే కొనుక్కోవాలనిపిస్తుంది. నేను చెప్పేలాగా ఏ వ్యాపారస్తుడు ఎప్పుడైనా కూడా మీరు ఏ మ్యాటర్నా ఎత్తుకోండి,
ఎక్కడ కూడా అది ఉండదు. చదువు రాని వాళ్ళు కూడా ఎక్కడ కొన్నామమ్మా చాలా బాగుంది మోడల్ అంటే గుండాయిన్ షాప్ లో కొన్నానమ్మా అంటారు. అవును. ఒక స్టోరీ కూడా వచ్చింది, అది మళ్ళీ మీకు చెప్తాను అన్నమాట. చెన్నై ఎయిర్పోర్ట్ లో రైల్వే స్టేషన్ లో ఎలా ఉంటారు జనం, లలిత జ్యువెలరీస్ లో అలా ఉంటారు. అదంతా దేవుడు ఆశీర్వాదం. ఉమ్, సో మనం ఎంత హానెస్ట్గా ఎంత నిజాయితీగా చేస్తామో ఉమ్, ఫ్యూచర్లో మనకు ఉంటుంది. మనం ఒకే రోజులో కస్టమర్ని నాకు అది రాదు సార్, నేను అట్లా చేయలేను, నేను అట్లా ఊహించుకో కూడా లేను. నాకెంత లాభం అవసరం లేదు. నేను ఎక్కువ అమ్ముతా, 30,000 కోట్లు అమ్ముతాము, 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ చేద్దాం, కానీ పర్సంటేజ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చి నేను పెంచను. మీకు 9 years ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. అన్ని ఇయర్స్ లో రాని ఆలోచన ఐ థింక్ ఒక 5 to 6 years బ్యాకే 7 years ఈ గుండేసుకొని మా లేదు కనిపించింది. సార్, గుండు వేసుకుని చాలా సంవత్సరం 10 years అయింది. లేదు సార్, మోర్ దెన్ 10 years సార్. ఏమంటే సార్ అది సార్ నేను మీరు టీవీలో చూసేది నాకు ఇప్పుడు చూస్తున్నారు. అదే టీవీలో చూస్తే నేను అంటుంది, దాని ముందరే నేను గుండు. నేను చూసేది టీవీలో. అవును సార్, టీవీలో చూసి 5 to 6 years అంతే కదా. అవును సార్. ఎందుకు అనిపించింది సార్ ఈ మనం ఇట్లాంటి యాడ్ ఇస్తేనే సక్సెస్ అవుతాం అని ఎవరైనా చెప్పారా? లేదు సార్. మీకంతటి మీకు అనిపించిందా? నేను షాప్ ఓనర్గా నేను చెప్పాను, మనం తప్పు చేయడం లేదు కదమ్మా, మనం కరెక్ట్గానే అమ్ముతున్నాం కదా. అప్పుడు మనం ఎస్టిమేట్ స్లిప్ ఇస్తాము, ఫోటో ఇస్తాము కస్టమర్ని, వాళ్ళు కంపేర్ చేసుకొని. ఇప్పుడు మనం చెప్తాం సార్, ఇప్పుడు మేము ఆఫీస్లో ఏం మాట్లాడతాము, మనం ఇచ్చేలాగా ఎవరివ్వరు. అవును, మనం ఇచ్చేలాగా ఎవరివ్వరు కదా, ఆ నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకం ఉండినప్పుడు నువ్వు ఎందుకు దాన్ని కమర్షియల్గా మార్చలేదు? మార్చు. అప్పుడు నేను దాన్ని సార్ ఇది ట్రూత్, ఇది మా బ్యాక్ ఆఫీస్లో మేము మాట్లాడేది, ఇది ట్రూత్, మేము ఇచ్చేలాగా ఎవరివ్వరు. ఆ మాట నేను పబ్లిక్ చెప్పొచ్చాను. అందుకు మీరు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 షోరూమ్లు కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఆ మాట ఎవరు చెప్పరు. ఇంకోటి పెద్ద పెద్ద షోరూముల్లో మనం చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ని పైనుంచి కిందికి మొత్తం నగలు పెట్టేసి అన్ని ఫ్లోర్లు స్టెప్స్ దిక్కుంటూ యాడ్లు ఇస్తారు. బట్ లలిత జ్యువెలరీస్ కి హీరో, హీరోయిన్, విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వన్ అండ్ ఓన్లీ కిరణ్ గారు. సార్ నేను కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు 10 హీరోయిన్ని మనం కూడా సైన్ చేద్దాం సార్, సైన్ చేద్దాం. ఆ డబ్బులు ఎవరు పే చేస్తారు? మీరు ఉంగరం కొన్నారు కదా, దాని మీద కూడా ఆ హీరోయిన్ అమౌంట్ ఏమి ఇస్తామో దాని మీద కూడా ₹1, ₹2, ₹5 ఛార్జ్ మీకు ఇంక్రీజ్ అవుద్ది. అవునా? అవును. అప్పుడు నేను ఓకే కదా సార్, గుండుగా ఉన్నాను పర్వాలేదు కదా, నన్నే చూడండి, ఎందుకు నేను ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలా, మళ్ళీ మీకాడ వసూలు చేసుకోవాలా? గోల్డ్ కూడా అసలు పెట్టరు కదా మీరు? లేదు సార్, నేను ఈ మధ్య సార్ కొంచెం ఒక 4-5 yearsగా నా వైఫ్ ఎక్కడో జాతకం చూపిస్తే ఇది వేసుకుంటే మంచిది అని సరే వేసుకుంటాను. ఇది వచ్చి కొంచెం కోపం తక్కువ వస్తుందంట, ఇది వచ్చేసి గురు అంట, డబ్బులు ఇచ్చేదానికి. ఓకే, ఇంకెందుకు సార్? ఇది వచ్చి భూమి సంథింగ్ సార్. సో ఈజీగా మీకు కోపం ఉందా? లేదు, కోపం వస్తుంది సార్. కోపం అంటే కోపం ఏమైనా తప్పు జరిగితే మనం ఎంత చెప్పి ఎంత నేర్పించి పక్క నుండి నేర్పించి 100 సార్లు నేర్పించిన తర్వాత కూడా వాడు 100 ఒక్కసారి కూడా మళ్ళీ అదే తప్పు చేస్తే నేను కొంచెం చెప్తా, బాబు నీకు ఇష్టం లేదంటే వదిలేసి ఆపేసేయమంటాను. ఓకే, నువ్వు కావాలంటే వేరే డివిజన్కి వెళ్ళిపో అంటాను. చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి సార్. ఓకే, నాకు డ్యామేజ్ ఐటమ్ షాప్ పోయేది మళ్ళీ వచ్చేది, అప్పుడు పోయి అది ఎందుకు పోయింది అంటాను నేను. మనకు డ్యామేజ్ అని తెలుసు, మళ్ళీ నువ్వు షోరూమ్కి పంపించి వాళ్ళ మిస్టేక్ ఉందని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపించుకోవడం ఎంత అనవసరం లేదు సార్. ప్రతి ₹1 ఖర్చు మేము తీసుకునేది ఎవరికాడ? కస్టమర్ కాదు. నేను కూడా మీకు రైస్ కుక్కర్ కాదు, నేను మీకు ఫ్రిడ్జ్, ఏసీలు కూడా గిఫ్ట్ ఇస్తా, 2 వీలర్ కూడా ఇస్తా, కార్ కూడా ఇస్తా, అన్ని డబ్బులు మీ కాడే తీసుకొని ఇస్తా. నేనేం నా ఇల్లు అమ్ముకోనో లేకపోతే నా షాప్ అమ్ముకోనో లేకపోతే నాకు ఏమైనా ప్రాపర్టీస్ అమ్ముకొని మీకు ఇవ్వను, మీ కాడే తీసుకొని మీకే ఇస్తా. సో అది వద్దు నాకు. నేను హ్యాపీగా ఉన్నాను, 2 కూతుర్లు, ఒక బాబు, వైఫ్, సంతోషంగా ఉన్నాము. బట్ చాలా మేమెంత వాల్యూమ్ చేసి కూడా మీరు నా ప్రాఫిట్ అడిగితే మీరు షాక్ అయిపోతారు. మేము పెద్దగా సంపాదించము. ఎంత సార్ ప్రాఫిట్ ఈ సంవత్సరం చూడండి, మాకు ఆఫ్టర్ ట్యాక్స్ మేబీ 250-300 crores రావచ్చు. 300 crores అంతే. టర్న్ ఓవర్ సార్? టర్న్ ఓవర్ 13,000 to 14,000 crores. 14,000 crores 2022, 22-23 ఐ థింక్ హైయెస్ట్ టర్న్ ఓవర్ కంపెనీ. లేదు సార్, ఇంకా ఏం లేదు సార్. ఇది కొంచెం దీంట్లో 2-3 months బ్యాడ్గా పోయింది. అంటే ఫస్ట్ ఏప్రిల్ మేల కొంచెం స్లోగా పోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య రేట్ ఎక్కేసింది. సో జనాలు కొంచెం వెయిట్ చేస్తున్నారు, ఇది గోల్డ్ కొంచెం రేట్ తగ్గని సార్. సడన్లీ 500-700 రూపీస్ అప్ అయిపోయింది సార్ పర్ గ్రాము. ఆల్మోస్ట్ 13-14%, 15% వరకు ప్లస్ అయిపోయింది. అంటే ముందే డంప్ చేసి పెట్టుకునే వాళ్ళకి ప్లస్ ఉంటుంది, కానీ మీరు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తెప్పిస్తారు. అవును సార్. అప్పుడు అసలు ఓల్డ్ మోడల్స్ లేదు సార్, మార్చాలా సార్, కస్టమర్స్ అడుగుతారు కదా. ఇంకేంది, నేను ఈరోజు ఈ పెళ్ళికి వేసుకున్నానంటే నెక్స్ట్ మళ్ళీ అదే వేసుకోపోను కదా, అప్పుడు ఇంకా టోటల్గా డిఫరెంట్ వెరైటీ కావాలా. సో అది అన్ని మనం సర్వ్ చేస్తాం సార్. అసలు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే ఓనర్ ఎవరు ఉంటారు సార్? అందుకని మీరు అన్ని షోరూమ్లు విజిట్ చేస్తూ ఉంటారు. అదే మీరే ఉంటారు. నేనే ఉన్నాను.
కస్టమర్ ఎప్పుడైనా కూడా కస్టమర్ అంటాం కదా, కస్టమర్ని కష్టపెట్టకూడదు, కస్టమర్ని హ్యాపీగా సంతోషంగా పంపించాలా. వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాం. సో వాళ్ళకి 10 రూపాయలు మిగిలాలా, వాళ్ళు ఇంకైనా షాపింగ్ చేసుకుంటారు, ఇంకైనా ఖర్చులు. ఎందుకు వాళ్ళు ఏం మార్చి ఏదో ఒకటి స్టోరీ చెప్పి అలాంటి డబ్బులు మనకు నాకు తెలిసి చాలా అన్యాయమైన డబ్బులు. ఇంకా ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అవి ఇవి ఏదోదో వస్తాయి. నాకు తిరుచిలో దొంగతనం అయింది. నేను ఒకటే మాట చెప్పిన, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు రా, ఎక్కడికి పోదురు అని చెప్పి 24 అవర్స్లో పట్టుకునే దొంగని నాకు 1 గ్రామ్ కూడా గోల్డ్ లాస్ అవ్వలేదు, మొత్తం రికవర్ అయింది. సో నేను అంటే అదే చెప్తున్నా, అదే అన్యాయంగా సంపాదించుంటే మేబీ వచ్చి ఉండేది కూడా కాదు అనుకుంటా. అంటే యూజువల్గా కొంత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి ఇంట్లో చూస్తాం మనం, బంగారు కుర్చీలు, బంగారు స్పూన్లు. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారు అలా బాత్రూమ్ కూడా బంగారంతోనే చేశారు అని విన్నాం. బట్ మీరు యూజువల్గా చూస్తుంటే చాలా సింపుల్ లివింగ్ సార్, చాలా సింపుల్ లివింగ్. రోడ్ల మీద మీరు బ్రేక్ఫాస్ట్ చేయటం నేను చూశాను. అండ్ ఈరోజు కూడా అంతే సార్, ఈరోజు కూడా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ లాగా చూసుకుంటారు కస్టమర్స్ని, మీ చుట్టూ ఉండే వాళ్ళని. బై బర్త్ వచ్చిందా లేకపోతే? బై బర్త్ సార్, బై బర్త్ సార్, బై బర్త్. నేను ఈరోజు కూడా సార్, ఈరోజు కూడా మీరు నమ్మకపోండి, ఈరోజు కూడా నేను మొన్న విజయవాడ పోయినప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతా ఉన్నాను, నా అర్లీగా బయలుదేరుతా ఉన్నాను. నేను చెప్పాను, రే అర్లీగా బయలుదేరితే పని కాదురా, మనం 7 o'clock మనం నెల్లూరులో టిఫిన్ తినాలా, నువ్వు దాన్ని బట్టి మనం బయలుదేరుతా ఉన్నా. ఎందుకంటే అక్కడ బండి ఆపేసి ఆ బండి మీద పోయి దోశలు వేడివేడిగా తిని, ఓకే, ఇడ్లీ తిని, ఇప్పుడు జస్ట్ 1 week 10 days బ్యాక్. సో రెగ్యులర్గా పోతుంటాను సార్, అది ఇష్టం. అది ఇష్టం సార్, ఈరోజు కూడా ఇష్టం. నేను ఎక్కడైనా కూడా, ఇక్కడ కూడా కాదు, నేను ఎక్కడ ఏ ఊరు పోయినా కూడా, బయట ఊరు పోయినా కూడా, నేను సపోజ్ ఫ్యామిలీతో పోయినాను మొన్న, అది కూడా నాకు అక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అది కూడా నేను రోడ్ సైడ్లోనే, రోడ్ మీదనే డాబాలు ఉంటాయి, అక్కడే వుడన్ స్టూల్ ఉంటుంది, వుడన్ ఇది ఉంటుంది, ప్లేట్లు అంతా వాళ్ళు వాష్ చేసి ఇస్తారు. అయినా కూడా నేను ఒకసారి మన మినరల్ వాటర్తో వాష్ చేసేసి టిష్యూ పేపర్తో తుడిచేసి అక్కడే తింటా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఒక స్టార్డమ్ వచ్చేసింది కదా, సేఫ్ అనిపిస్తుందా సార్ రోడ్ల మీద కొంచెం మీకు? ఏముంది సార్, మనం ఫస్ట్ నుంచి పుట్టిందే అలవాటు అదే కదా సార్. సో ఏం తిన్నా కూడా ఏం అవ్వదు. నాకు ఈ రోజు అలాగా ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు. అంటే నేను చెప్పేది ఫుడ్ విషయంలో కదా, బయట ఉంటారు కదా సార్, అక్కడే మనం ఎదిగే కొన్ని శత్రువులు కూడా పెరుగుతుంటారు. ఏమో సార్, నాకు శత్రువులు లేరు అనుకుంటాను. నేను మంచిగా చేస్తున్నాను కదా, నేనే చెడు చేయలేదు కదా, నాకు శత్రువులు ఎందుకు ఉంటారు? ఓకే. సో నాకు పెద్దగా అవసరం లేదు సార్, నేను అట్నే ఉంటాను. నేను సమ్ టైం ఓపెనింగ్ టైంలో కూడా గార్డ్స్ ఉంటాయి నాతో పాటు, అట్లా ఏం లేదు. అంటే అరెస్ట్ ఉన్నప్పుడు చెప్పలేము కదా సార్, ఎట్లా ఏం జరగద్దు అని చెప్పి. ఒక చిన్న ఫియర్ ఇప్పుడు వచ్చింది లేటెస్ట్గా. అవునా? అవును సార్. ఎట్లా అంటే ఇప్పుడు మనం అన్నీ ఓపెన్గా చెప్తున్నాము, ఎన్ని షోరూమ్స్ పెడుతున్నాము, ప్రతి ఒక్కరికి కష్టమే సార్. ఎన్ని సంవత్సరంగా తరతరంగా మనం వ్యాపారం చేస్తుంటాము. ఇప్పుడు ఆయన గుండు వచ్చేస్తున్నాడు ఇక్కడికి అని చెప్పేసి వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి మన కొత్త బ్రాంచ్ వచ్చేస్తుంటే భయం వచ్చేస్తుంది. అది కామన్ కదా సార్. మాకు రెంట్ ఇచ్చేదానికి కూడా చాలామంది ఆలోచిస్తారు. మేము మిగతా వాళ్ళకి రెంట్ 5 lakhs అంటే మాకు 7 lakhsకి ఇస్తారు. ఓకే, మాకు తగ్గించి ఇవ్వరు. ఏమంటే లలిత వస్తుంది కదా, ఎంత అడిగినా ఇస్తారులే అని చెప్పేసి. డ్రీమా అంటే ఇన్ని షోరూమ్లు పెట్టాలి, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. డ్రీమ్ అంటే సార్ ఏం లేదు సార్, ఒకటి ఎంప్లాయ్మెంట్ సార్, ఒకటి వచ్చేసి మీకు 100% మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇది బంగారంలో దొంగతనం జరిగేది అంటే రేట్లు పెంచేది, తగ్గించేది, వేస్టేజ్ తగ్గించేది, ఇవన్నీ ఆగిపోవాలి సార్. ఓకే, ఇదన్నీ ఆగిపోవాలి. ప్రతి ఒక్క మనిషి, నేను ఇప్పుడు మనం మొత్తం సౌతే చేస్తున్నాము, ఇన్ ఫ్యూచర్ నార్త్ కూడా ప్లాన్ ఉంది. సూపర్. ఇదే స్టైల్, సేమ్, నథింగ్, ఏం చేంజ్ లేదు. ఏం అమ్ముతున్నామో హైదరాబాద్ షోరూంలోనో, విజయవాడ షోరూంలోనో, ఎక్కడైనా కూడా అదే రేటుకి మీకు ఢిల్లీలో షోరూంలో కూడా అదే రేటుకి దొరుకుద్ది. దాంట్లో కూడా మార్పు పెట్టినాం, మార్జిన్, అది వాట్ ఎవర్ మార్జిన్. ఓకే, ఇంత ఆరితేరిపోయారు కదా ఈ బిజినెస్లో మీరు. అసలుకి బంగారం చూడగానే అది అసలు ఎలాంటి బంగారం కూడా చెప్పే అంత, అసలు బంగారం చేసేవాడికి కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మీకైతే తెలుస్తుంది, అది దూరం నుంచి చూసి చెప్పేస్తారు. ఇంకొకటి నాకు ఏదైనా ఎంత మీరు 20 కిలోలు పెట్టండి, నేను ఒక పీస్ తీసుకుంటే అది డ్యామేజ్ గ్యారంటీగా ఉంటుంది. డ్యామేజ్ అని చెప్తాను నేను, బాబు ఇది చూడు ఒకసారి అని చెప్పి అట్లా చేతిలోకి ఇస్తాను. ఓకే, అది ఎంతో నాకు ఫస్ట్ నుంచి అది నా లక్ అనుకోండి. నేను ఇది ఒక డ్యామేజ్ అని చెప్తాను. నేను డిజైన్ కూడా నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇది పోదు అంటే ఇది పోదు సార్. ఎందుకంటే నేను ఎప్పుడైనా జ్యువెల్స్ రెడీ చేసినప్పుడు ఒకటి డాటర్ని చూస్తా, వైఫ్ని చూస్తా, అమ్మని చూస్తా, సిస్టర్ని చూస్తా, రిలేషన్ని చూస్తా, అన్నీ కంట్లో పెట్టుకొని ఇది వేసుకుంటే నా సిస్టర్ వేసుకుంటే ఎట్టా ఉంటుంది, నా వైఫ్ వేసుకుంటే ఎట్టా ఉంటుంది, నా డాటర్ వేసుకుంటే ఎట్టా ఉంటుంది, అది నాకే నచ్చలేదే. అప్పుడు నాకు నచ్చలేనప్పుడు సార్ మీకు ఎట్టా నచ్చద్ది, మీకు కూడా నచ్చదు. అది నాకు నచ్చింది అనుకోండి, మీకు కూడా నచ్చద్ది. ఓకే, సో నేను అలా జ్యువెల్స్ షోరూమ్ పంపించినప్పుడు, కొత్త డిజైన్ వచ్చినప్పుడు నేను అలా చూస్తాను. మీరే సెలెక్ట్ చేస్తారు? నేను చేస్తాను. నేను కూడా పిల్లకాయలకి అదే చెప్తాను, బాబు చూసినప్పుడు నువ్వు
నువ్వు బాగుంది అంటున్నావు, అప్పుడు నువ్వు అనుకో, ఇది నువ్వు మదర్ కోసం కొంటావా, నీ వైఫ్ కోసం కొంటావా, నీ కూతురు కోసం కొంటావా? లేదు కదా. లేదు అంత బాగాలేదన్నా అమ్మేస్తాం. ఎందుకు అమ్మేస్తాము? ఫ్యామిలీకి కూడా దొరకదు మీ టైం. లేదు అట్లా ఏం లేదు సార్. టైం ఇస్తాను. టైం ఇస్తారు. నేను అంతా బిజీ లేదు సార్. నేను ఎంత బిజీ లేదు. అంతా ఇప్పుడు సిస్టమ్ అయిపోయింది సార్. ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ టోటల్ సిస్టమ్. సో అక్కడ ఏం అమ్మినా కూడా ఇక్కడ మాకు ఇమ్మీడియట్ అక్కడ బిల్లు వేసింగ్ కానీ మీరు అక్కడ కంప్యూటర్లో ఎంటర్ ఓకే డన్ అని వేస్తే ఇక్కడ డన్ అని చెప్పి వచ్చేస్తుంది మాకు బిల్. ఓకే, మీరేం అమ్మారు, ఏం జరిగింది, అన్ని సీసీటీవీలు రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. సో నేను ఎక్కడ ఏ షోలో ఏం రష్ ఉంది అన్నీ చూడొచ్చు. ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు, స్టాఫ్ ఏం చేస్తున్నారు. సార్ కొన్ని వేల కేజీలు ఉంటుంది కదా 45 షోరూమ్ మీద, మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? లేదు సార్, ఉండదు. అస్సలకి ఉండదు. మీరు ఉన్నారు ఇప్పుడు, నేను మీకు 2 కప్పులు హ్యాండ్ ఓవర్ చేసిపోతాను. నేను వెళ్ళిపోయాను, 1 మంత్ తర్వాత వచ్చినా కూడా మీకు 2 కప్పులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు సైన్ పెట్టినారు. ఇప్పుడు దాంట్లో ఒకటి దొంగతనం పోయిందంటే మీరే దానికి జవాబు. నాకు అవసరం లేదు. మీరే దానికి ఒకటి కొనుక్కొని నాకు పెట్టాలి మళ్ళీ. అప్పుడు మీరు కేర్లెస్గా ఉండినట్టే కదా. ఓకే. సో మీ డ్యూటీ మీరు చేయాలి కదా పర్ఫెక్ట్గా. సో ఆ కౌంటర్ వాళ్ళ ఇన్ఛార్జ్. సో అలాంటి జరిగేది చాలా తక్కువ, చాలా రేర్. నేను చెప్పేది జరగదు అని చెప్పను, చాలా రేర్, వెరీ వెరీ స్మాల్ అమౌంట్ చెప్పొచ్చు. సో 46 బ్రాంచ్లు, 10,000 మంది ఎంప్లాయీస్, ఓకే. టోటల్గా చెప్తే 32,000 ఎంప్లాయీస్, ఇంక్లూడింగ్ అంతా మన గోల్డ్ సుమిత్లు కలిసి అంతా 32,000 మంది ఎంప్లాయీస్. ఒకే ఒక్క బాస్, గుండు బాస్. అలా లేదు సార్. సక్సెస్ స్టోరీ వెనక మెయిన్ అమ్మ నాన్న డే 1 ఎవరున్నారు? అమ్మ నాన్న సార్. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. వాళ్ళు ఉండిన మనం అనుకుంటాం వాళ్ళు లేరని చెప్పేసి, కానీ వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. పిల్లకాయని ఎట్ట వదులుతారు వాళ్ళు. వాళ్ళ ఆత్మ పై నుంచి చూస్తానే ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అమ్మ ఆశీర్వాదం, నాన్న ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మనం అనుకుంటున్నాం, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నాకు అమ్మ నాయన ఇద్దరు లేరు, కానీ ఈరోజు కూడా ఇప్పుడు నేను ఇప్పుడు దీపం పెట్టుకొని వచ్చిన. నేను ఎప్పుడు కూడా వాళ్ళ మనతోనే ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదం ఉన్నబట్టే కదా ఎంత ఉంది. ఇంకొకటి సార్, ఏదైనా కూడా మీరు నిజాయితీగా ఏ ఫీల్డ్ అయినా ఉంది సార్, మీరు నిజాయితీగా ఒక్కరిని ఫ్రాడ్ చేయాలా, వాడిని ఏమారుస్తాము అంటే మీరు సక్సెస్ అవ్వరు సార్. మీరు న్యాయంగా చేయండి సార్ వ్యాపారం. ఒక్క కిలో అమ్మే కన్నా 10 కిలోలు అమ్మండి. 1 కిలో దానిలోనే 10 కిలోలు లాభం చూడాలంటే రేపు కస్టమర్కి తెలిసినప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. నేను నమ్మిపోయాను, వాళ్ళు నన్ను ఎట్లా ఏమార్ చేశారు అని చెప్పి నాకు చాలా ఉంటుంది. గుడ్ సార్, అది మంచి విషయం కాదు. సక్సెస్ చూసారా సార్ అమ్మ నాన్న మీది? చూడలేదు అస్సలకి. ఇద్దరు కొంచెం లైట్ అంత చూడలేదు సార్. చూడలేదు. ఇప్పుడు కారు కూడా లేదు. బట్ అమ్మ గాజులు అమ్మేసి స్టార్ట్ చేసింది. అమ్మలేదు, అది కరిగిచ్చి దాంతోనే నగలు చేయించిన. ఓకే. గోల్డ్ వ్యాపారం చేసింది నేను. ఫస్ట్ నుంచి నేను గోల్డే. నేను ఇంకా వేరే ఏం తెలియదు. ఈరోజు అమ్మ నాన్న ఉండుంటే అసలు ఎలా ఉండేదంటే వేరే రేంజ్ అది. సార్ లలిత జ్యువెలరీ ఇంత పెద్ద సక్సెస్ అవడానికి ఆ బ్రాండా మీ గుండా? లేదు సార్, నా బ్రాండ్ కూడా కాదు, నా గుండు కూడా కాదు. ఒకటే ఒక విషయం, నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తుంది లలిత జ్యువెలరీ. ఆ మాట చెప్తున్నాను. ఆ మాట కస్టమర్ వచ్చి ఫీల్ చేస్తున్నారు. దానివల్ల సక్సెస్ అయింది. మీరు కూడా ఇప్పుడు షాప్కి వస్తున్నారు సార్. నేనైతే మీ వల్ల కొన్నాను. ఉండొచ్చు సార్, ఎందుకంటే నేను అబద్ధం చెప్పను, నేను చెప్పింది నిజమే. నేను ఐ డన్ మోర్ దెన్ 2000 ఇంటర్వ్యూస్. ఐ మెట్ ఆల్ ద స్టార్స్. నాకు అందరితో మంచి ర్యాప్ ఉంది. బట్ నేను షాప్ చూసి కొనాలన్న అవసరం నాకు లేదు. నేనైతే మీ యాడ్ చూసుకున్నాను. ఓకే, టు బి ఫ్రాంక్ చెప్పాను సార్. మీరు ఆ యాడ్ అంటే నేను వచ్చి బయట చెప్పాను కదా, మీరు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి సార్. ఎప్పుడు నేను ఏ వ్యాపారం కూడా సార్, నేను కూడా చాలా యాడ్లు చూస్తాను. ఈరోజు దాకా నాకు తెలిసి మేబీ ఉండొచ్చు, కానీ నాకు తెలిసి నేను చూడలేదు. మీరు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి, కంపేర్ చేసుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి అనేది ఒక సబ్జెక్టు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండేమంటున్నా. ఆ మాట నాకు తెలిసి ఏ వ్యాపారంలో, ఏ ఫీల్డ్లో ఒక యాడ్ కూడా కానీ ఒక మాట అటు చెప్పినా కూడా నేను అట్లా వినింది లేదు. ఇన్ దిస్ ఫీల్డ్ నో వన్ కెన్ సే. సార్ ఎవరు చేయలేదు సార్, చెప్పలేరు. గట్స్ ఉండాలి, గట్స్ ఉండాలి దానికి సార్. గట్స్ ఉండాలి దానికి, నిజం ఉండాలి కదా సార్. ఇప్పుడు నేను రియల్గా తక్కువ ఇస్తున్నాను కాబట్టి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి అంటున్నాను. వేరే వారి షాప్ వారిని ఎందుకు చెప్పరు? నేను కుక్కర్ ఇస్తానంటారు, నేను 100 రూపాయలు తక్కువ ఇస్తానంటాడు, మేము వేస్టేజ్లో 20% డిస్కౌంట్ అంటాడు. ఎందుకు ఆ మాట చెప్పమ్మా. ఫోటో తీసుకో, ఎస్టిమేట్ స్లిప్ తీసుకో, కంపేర్ చేసుకో. ఎవరైనా కాడ చెప్పించు, ఓనర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో కరెక్ట్ చెప్పించండి, అదే కదా. అట్లీస్ట్ ఒక పేపర్లో యాడ్ వేసేసేయండి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క చేయలేదా? ఏంది అది మీకు? అదే సార్, ఇప్పుడు గ్రామ్కి 100 రూపాయలు తక్కువ, రైస్ కుక్కర్ ఫ్రీ, 5 లక్షలు కొంటే ఏదో గోల్డ్ కాయిన్ ఫ్రీ అంట. అది ఏం కాయిన్ ఫ్రీయో, ఫ్రీగా ఎట్లా సార్? ఫ్రీగా ఏం వస్తుంది సార్? ఫ్రీగా ఏం వస్తుంది మీరు చెప్పండి నాకు.
అంతా లూటి. ఫ్రీగా ఇప్పుడు మంచినీళ్ళు కూడా లేదు సార్. ఇప్పుడు కూడా బాటిల్ పెట్టి డబ్బులు పెట్టి కొనాల్సి. ముందరైతే మంచినీళ్ళ ఫ్రీగా ఉండేది. అవును. అది ఇప్పుడు అది కూడా లేదు. సార్ మీరు సక్సెస్ అయ్యేకుంది వెనక నుంచి ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేయాలని కూడా చూస్తారు. అది సర్వసాధారణం మన సౌత్ ఇండియాలో ఏ స్టేట్లో అయినా. బట్ కొంతమంది మీ సక్సెస్ని చూసి లలిత అని ఉంది కాబట్టి జయలలిత గారు పెట్టించారు అనేది కూడా న్యూస్ స్ప్రెడ్ చేశారు. అది మీకు బాధ అనిపించింది ఆ టైంలో? లేదు, బాధే సార్. ఒకటి చెప్పేది సార్, వాళ్ళకి మాకు పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఏ పాలిటిషియన్. నాకు వాళ్ళకి ఎవరు సంబంధం లేదు సార్. ఒక షోరూమ్ ఉంది మిస్టర్ కందస్వామి కూడా, నేను టేక్ ఓవర్ చేస్తున్నాను. అది కూడా లాస్ట్లో పోతా ఉంటే అది మూసేస్తున్నారు కాబట్టి. లేకపోతే నేను రీటైల్కి వచ్చేవాడినే కాదు, మీ ముందు నేను కూర్చోవాడినే కాదు. నేను హోల్సేల్లో ఇంకా మేబీ ఇంకా బాగా చేసేవాడినో తెలియదు నాకు. నేను హోల్సేలర్ని కదా, నేను రీటైల్ని కాదు కదా. 1999లో నేను టేక్ ఓవర్ చేస్తున్నాను షోరూమ్ని. అది కూడా ఫోర్స్ఫుల్లీ అంటే చేయాల్సింది వచ్చింది. నేను ఆశగా పోయి కొనలేదు. బట్ ఎప్పుడు మీకు జయలలిత గారికి ఎలాంటి సంబంధం లేదు సార్. తమిళనాడు సీఎంగా ఉన్నారు అంతవరకే, కానీ నాకు ఇంత సక్సెస్ అయ్యారు కదా, ఎప్పుడు అనిపించలేదా ఎక్కడో ఒక ప్లేస్ నుంచి ఎమ్మెల్యేను ఎంపీగాను నించో? సార్ లేదు సార్. సార్ నేను మీకు లైఫ్లో నేను చాలా మొన్న కూడా చెప్పినాను. నేను ఒకటి సినిమా, ఓకే, ఇంకా ఒకటి పాలిటిక్స్, ఓకే. ఈ రెండు విషయం తప్ప, గోల్డ్ వ్యాపారం తప్ప ఇంకేం చేయను సార్. ఇది రెండు అస్సలు చేయను. ఓకే, అస్సలు చేయను. అలాంటి థింకింగే నాకు లేదు. చీఫ్ మినిస్టర్ చేస్తామంటే సార్ ప్రేమించి చేసిన నేను చేయలేను సార్. నేను చేయలేను. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దట్. నేను చేయలేను. నేను పాలిటిక్స్ చేయలేను, నేను సినిమా చేయలేను. ఈ రెండు విషయాలు నేను చేయలేను. నేను ఏదో టీవీలో వస్తున్నాను నిలబడేసి ఇది నాకు తెలుసు, లేదంటే ఇది తెలుసు, అంత తప్ప నాకేం తెలియదు యాక్షన్. ఇదే నేను చెప్తాను. సో నేను సినిమా గురించి ఎప్పుడు కూడా 1% కూడా అలాంటి థింకింగే లేదు, ఆలోచన కూడా రాదు. అదే మరి పాలిటిక్స్. ఎవరు అడగలేదు సార్? అడిగారు, కానీ నేను నాట్ ఫిట్ సార్. దానికి నేను ఫిట్ లేదు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినాను. ఎందుకంటే అబద్ధం చెప్పలేరు. అబద్ధం లేదు సార్, ఏదైనా కూడా లేదు. నేను రాజకీయాలంటే అబద్ధం లేదు. సారీ, నేను దాని డీప్గా పోలేను. నాకు వద్దు కూడా, దాని గురించి వద్దు. ఈ రెండు తప్ప మనం వేరే ఏదైనా డిస్కస్ చేస్తాం. బట్ సినిమా వాళ్ళతో ర్యాప్ మటుకు అన్ని ఇండస్ట్రీస్తో బాగుంది. కలుస్తారు ఏముంది సార్. సార్ దే ఆర్ వెరీ రియలీ చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చినారు సార్ వాళ్ళు. మనం అనుకుంటున్నాం, నేను చెప్పాం కదా సార్ మీకు, ఎంత కష్టం సార్. అది చిన్న విషయం కాదు సార్. వాళ్ళు చేసే వర్క్ కానీ టక్ నవ్వుతూ ఉంటారు, టక్కుని ఏడ్చేస్తారు. మనం ఏడవలేమే. తెలుగులో మీకు బాగా మీ సక్సెస్ని చూసి లేకపోతే మిమ్మల్ని చూసి ఇష్టపడే హీరో ఎవరు సార్? అది వాళ్ళని అడగాలి సార్. ఈ క్వశ్చన్ మీరు వాళ్ళని నెక్స్ట్ టైం వాళ్ళని వేయండి సార్. అంటే మీరు క్లోజ్గా ఉండే హీరో? అట్లా ఏం లేదు సార్, అందరు బాగుంటారు. నాదేమో సార్, నేను ఆ లైన్ నాది కాదు సార్. అది ఆ లైన్ కాదు. ప్రొడ్యూస్ చేయాలని ఇప్పుడు అనిపించలేదు? సినిమాలు చేయలేదు సార్. లేదు సార్ ఏం లేదు సార్, అలాంటి ఆలోచనే లేదు సార్. లలిత జ్యువెలరీస్ అంటే లలిత జ్యువెలరీస్ వ్యాపారం. దీన్ని డెవలప్ చేయాలా, ఆల్ ఓవర్ ఇండియా పెట్టాలా, వీలైతే ఫారెన్లో కూడా పెడతాం. ఇప్పుడు కాదు, నేను చెప్తే అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఈ పాలిటిక్స్ కానీ. మీరు ఫారెన్లో పెట్టినప్పుడు చెప్పండి, నేను మీ మేనేజర్గా జాయిన్ అవుతాను. ఎందుకు మేనేజర్గా జాయిన్ అవుతాను? ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ లిస్టింగ్ ఆల్సో. మేము ప్లాన్ చేస్తున్నాము. మేబీ ఇట్ విల్ టేక్ 1 year టైం ఆర్ 1.5 year 2 years టైం. సో ఇప్పుడంటే బిజీ లైఫ్లో కొంచెం అటు ఇటు తిరగనే సరిపోద్ది. యూజువల్గా సంక్రాంతి అనేది ఎలా చేసుకుంటారు మీరు అసలుకి? బాగా చేసుకుంటాం. ఫ్రమ్ డే 1 నుంచి అయినా సార్. నేను ఏ పండుగ అయినా కూడా బాగా చేస్తాను సార్. ఇప్పుడు అప్పుడైతే కొత్త గుడ్డలు పండుగ అంటే కొత్త గుడ్డలతో, ఇప్పుడు అన్ని కొత్త గుడ్డలే సార్. ఏముంది. సో నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఉండి స్టాఫ్తో ఉండి నేను ఏదైనా సార్, నేను దీపావళి కానీ రంజాన్ కానీ ఈద్ కానీ ఏదైనా కూడా సార్, మా స్టాఫ్ ఉంటారు సార్. మా స్టాఫ్స్ అందరూ ఆల్ కష్టాలు ఉండరు. సో నేను షాప్ పోయినప్పుడు ఇప్పుడు రంజాన్ అంటే ఈద్ ముబారక్ అంటారు. ఈద్ ముబారక్ వాళ్ళు మనం చేస్తాం. సో ఆల్ ఫెస్టివల్, నేను అన్ని ఫెస్టివల్ చేస్తాను సార్. సెలబ్రేషన్ సార్. ఇప్పుడు మనం చిన్న పిల్లకాలం కాదు. సో సరే, ఇంట్లో మంచి ఫుడ్ చేస్తారు, తింటాము, మాట్లాడతాం, అంతే సార్. అంతే. గోయింగ్ టు షాప్ అంతే. సో సార్కి కార్ల కలెక్షన్ అంటే చాలా చాలా బాగా ఇష్టం అని విన్నాను. అవును సార్, ఉంది సార్. ఉంది కారు, వాచ్, ఈ రెండు కలెక్షన్స్. తర్వాత క్లాత్ మామూలుగా టీషర్టే వేసుకుంటాను నేను. జాస్తి 90% నేను టీషర్టే వేసుకున్నాను. ఎప్పుడు కూడా నన్ను మీరు మామూలుగా వేరే డ్రెస్లో చూడరు అనమాట. అవును, 100 కార్లు పైన ఉన్నాయండి నేను విన్నా. అంత ఇష్టం కలెక్షన్స్. పర్సనల్ కార్స్ ఒక 40 ఉంటాయి సార్. బాకీ అప్పుడు చూసుకుంటే 40 కార్స్ అప్పటి నుంచి ఉన్నాయా ఇంకా? సార్ అలానే. దీనికోసం ఒక ల్యాండ్ కొనాలి సార్. నేను ఎప్పుడు ఏ కార్ కూడా ఇప్పుడు నాకు తెలిసి నేను అమ్మలేదు సార్. అమ్మలేదు. నా కార్లు ఇప్పుడు చాలా తగ్గిపోయింది సార్. ముందులాగా లేదు. ఇప్పుడు ముందులాగా
కొత్త కారు ఫస్ట్ అయితే కొత్త కారు వచ్చినప్పుడు ఆ టైంలో నేను సీలో ఏదో కారు వచ్చింది దానికి మేము 60,000 బుక్ ప్రైజ్ కన్నా ఎక్కువ ఇచ్చి తీసుకున్నా ఫస్ట్ బండి. అట్టా ఉండేది కొరియన్ బండి అనమాట. ఇష్టమైన కార్ ఏంటి? నాకు ఎల్సీ సార్, లెన్ కుషర్. లాంటివి. అది చాలా నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. హెవీ వెహికల్, కొంచెం ఎలిఫెంట్ లాగా ఉంటుంది అది బండి. ఓకే. సో నేను ఎక్కడైనా లాంగ్ పోయినప్పుడు కూడా దాంట్లో పోతాను సార్. ఇక్కడ నేను చూశాను మీ ఆఫీస్ని, చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది ఆ ప్లేస్తో అని విన్నాను. బికాస్ ఆఫ్ ద గ్రేట్ మహానటి సావిత్రి గారి ఇల్లు కొన్నారు. అవును సార్, అది ఆఫీస్, అది వాళ్ళ బిల్డింగ్ అది. ఆమె ఫోటోని కూడా వాళ్ళ డాటర్ తీసుకెళ్ళిపోతుంటే నేను పనేం చేయండి అమ్మా ఫోటో తీసుకోవద్దు అని చెప్పినాను. నేను పేరు కూడా ఈరోజు కూడా ఆ బిల్డింగ్ పేరు అదే ఉంది. మేము లలిత కార్పొరేట్ ఆఫీస్ రాసాం కానీ సావిత్రి గణేశన్ బిల్డింగ్ ఉంటుంది. ఓకే, అంత అటాచ్మెంట్ అమ్మతో. గ్రేట్ అసలు. వాళ్ళ వల్లే సార్, వాళ్ళ ఆశీర్వాదమే కదా. బాగున్నాం కదా సార్. ఎక్కడి నుంచి మనకు ఎవరు ఆశీర్వాదం ఇస్తారో, ఎవరు మనకు బాగుండాలని చెప్తారో అది మనకు తెలియదు. సో మనం ఎప్పుడు కూడా పుణ్యం చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి మనకు ట్రూత్గా వచ్చి తగిలితే సార్ మనం అట్నే. అంటే ఎదిగే కొన్ని అందరికీ యాటిట్యూడు, ఈగో ఇవన్నీ వచ్చేస్తాయి. కిరణ్ గారికి అవన్నీ రాలేదు అంటే బికాజ్ ఆఫ్ రాదు కూడా సార్, రాదు కూడా ఎవరికి రాకూడదు సార్, ఎవరికి రాదు కూడా. మనం అట్లా అనుకుంటాం వాళ్ళు బిజీ పేరో మనం మాట్లాడడం లేదు, వాళ్ళ పనులు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క మనిషి ఎంతకెంత ఎదిగే కొంది సింపుల్ అవ్వాలే. కానీ నాకు డబ్బులు వచ్చేసింది నేను ఇట్లా నాకు ఇదే పాత ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఇట్టే మాట్లాడతాం. ఎర్రా గోరా పోరా గీరా అన్నీ మాట్లాడతాం. పక్కా మాస్. ఇంకోడు అయితే ఎర్రా నా కొడుకు ఏం చేస్తున్నారు అంటే అయితే ఓరా మాస్. సో అట్నే ఉంటాం మేము. బేసికల్లీ తెలుగులే కదా. అవును, కొందాలి. నేను బోర్న్ అండ్ బాట్ నెల్లూరు. ఓకే. కానీ జైన్ కమ్యూనిటీ. ఓకే. బోర్న్ అండ్ బాట్ నెల్లూరు నేను. కానీ సో అక్కడి నుంచే మేము ఆ ఫ్రెండ్స్ కానీ అందరు కానీ ఇట్నే మాట్లాడతాం. కొందరు బావ అంటే ఏరా బావ ఏం చేస్తున్నారా, చాలా రోజులు ఇందులో మాట్లాడలేదు అంటారు. నా కొడుకు ఎక్కడ పోయేవారు అంటారు. సో ఇట్లా కూడా మేము నెల్లూరు ఎక్కడుంటే అక్కడ లేదు సార్. ఫ్రెండ్స్ కూడా మామూలుగానే ఉంటారు సార్. నేను ఈరోజు కూడా నేను ఎప్పుడు కూడా సార్ మా ఆఫీస్లో కానీ నాకు అపాయింట్మెంట్ కానీ టైమింగ్ నేను ఎప్పుడు కూడా అవైలబుల్ ఉన్నానంటే ఉన్నాను సార్. కలుస్తాను. ఊళ్ళో లేనంటే లేదన్నా అని చెప్తాను అంతవరకే. కానీ నేను ఎవరిని అవాయిడ్ చేయను, ఎవరిని వెయిట్ చేయించను. ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూ అంటే ఈయన వచ్చేసరికి లేట్ అయిద్దేమో అది ఇది అనుకున్నాను. టక్కన సింపుల్గా వచ్చేసారు లోపలికి. నాది ఏమి సార్, మంది ఏమి టీ షర్ట్ వేసుకున్నామా, ప్యాంట్ వేసుకున్నామా, షూ వేసుకున్నామా వచ్చామా. నెల్లూరు చాలా తెలివి కలవాలి సార్. యూజువల్గా చెప్పాలంటే ఎక్కడుంటే అక్కడ సక్సెస్ అవ్వాలి. అవును సార్. ఈ సుమన్ టీవీ చైర్మన్ కూడా నెల్లూరే. చాలా సార్. మీరు అన్ని బిగ్ పెద్ద వాళ్ళు తీసుకోండి. మీరు అన్ని నెల్లూరు సరౌండింగే కదా సార్. అపోలో నెల్లూరు సరౌండింగ్. అవును. ఇది మనది ఇది హోటల్ ఉంది సార్ ఇప్పుడు అపోలో వాళ్ళదే. తర్వాత వచ్చేసి ఓబుల్ ఇది నిప్పో ఫ్యాక్టరీ, నిప్పో బ్యాటరీ. ఓకే, నిప్పో బ్యాటరీ. ఓకే. చాలా ఉంది సార్. ఆల్ బిగ్ పర్సన్ ఫ్రమ్ నెల్లూరు ఓన్లీ. అంతే సార్. సో కిరణ్ సార్, యూజువల్గా హస్బెండ్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ వెళ్ళి షాప్కి వెళ్ళి కొంటుంటారు. అవును సార్. బట్ కొంతమంది తెలియని లేడీస్ని ఏమారెస్ట్ చేస్తారు ఏదో విధంగా. తెలియని షాపుల్లో మనం కొందామని వెళ్తాం. మీరు అన్నట్లుగానే రేట్ ఒకటి ఉంటుంది, ఇంకో రేట్ చెప్తాడు, పర్సంటేజ్ అంటారు. అలా లేడీస్కి తెలివిగా గోల్డ్ ఎలా కొనాలి సార్? లేడీస్ ఏమంటే కొంచెం సైగా ఫీల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బోల్డ్గా ఫీల్ చేయాలా. ఇంట్లో మొగుడిని ఎట్ట పెట్టుకుంటారు, అట్నే బయట పోయినప్పుడు కూడా సింగం లాగా ఉండాలా. ఓకే. ఏం తగ్గేది. సో అట్టా ఉండి మీరు బార్గెనింగ్ పవర్ కానీ దేనికి కూడా భయపడదు. వాళ్ళు ఏదో కథలు చెప్తారు, మీరు అది ఇటు వినాలా ఇటు వదిలేయాలా. సో అంతా కేర్ఫుల్గా మీరు ఫ్యామిలీ రన్ చేస్తున్నారు. అప్పుడు మీరు నగలు కొన్నప్పుడు లేదా ఏదో షాపింగ్ పోయినప్పుడు ఒక ఈజీగా మిమ్మల్ని ఎవరన్నా ఏమారుస్తున్నారంటే తప్పు కదా. అది మీరు బోల్డ్గా ఉండండి. ఏం లేదు, మిమ్మల్ని ఎవరు ఏమార్చలేరు. 1కి 4 షోరూమ్ తిరగండి. ఏదైనా కొన్నా కూడా ఎక్కడ బెస్ట్ ఉంది, ఎక్కడ రేట్ తక్కువ ఉంది అక్కడ కొనుక్కోండి. మీకు తెలిసిన విషయమే కదా. అవును. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. ఇంకొకసారి డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సో ఫైనల్గా ఓకే అయిపోయింది. ఫైనల్గా ఓకే అయింది సార్. అది ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా సార్. గుండెలో ఉంటాం, ఇష్టం ఆ గుండెలో ఉంటాం. గుండెకి ఏమన్నా స్టోరీ ఉందా? లేదు సార్, దానికి స్టోరీ ఏం లేదు సార్. ఇప్పుడు నేను మీకు హానెస్ట్గా మీకు చెప్పాలంటే మీరు కలర్ గిల్లర్ వేస్తారా? లేదు, అవసరం ఇంకా అవసరం పడలేదు. ఇంకా పోగ అవసరం పడుతుంది. సో దానికి ఆయిల్ వేయాలా, దువ్వినవి ఉండాలా, బైక్లో పోతే ఎగరుతుంది,
మళ్ళీ దాన్ని సరి చేయాలా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. నేను బైక్లో పోయినా ప్రాబ్లం లేదు, వర్షం వచ్చినా ప్రాబ్లం లేదు, షాంపూ లేదు, ఏం లేదు సార్. ఒట్టి వాటర్ సార్, పోస్తే ఇట్లా చేసాము సూపర్ సార్. సో ఏం లేదు సార్, ఏం ఖర్చులు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చులు లేదు, టైం వేస్ట్ లేదు. ఓకే. లేదంటే ఎంటుకలు పోయినప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేయాలి. అప్పుడు ఇది పెట్టుకుని ఇట్ట కవర్ చేసుకుని కళ్ళతాలో చూసుకుని మనకేది లేదు సార్, ఏ అవసరం చాపా చక్. అసలు టవల్ కూడా అవసరం లేదు, ఇటు అంటే చాలు. శివాజీ సినిమాలో కానీ రజనీకాంత్ అవును, రజనీకాంత్ గారు నాకు చెప్పారు. అప్పుడు కూడా ఆయనే సొంతంగా గుండు గీసేవాళ్ళంట. నన్ను కూడా అడిగినారు మొన్న మేము కూర్చుంటే, కిరణ్ నువ్వు ఎట్టా నేను కూడా సొంతమేనా అంతే. ఏం లేదన్న, టక్ 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 మళ్ళీ చేయి పెట్టి ఒకసారి చెక్ చేసుకోవడం ఎక్కడ ఉందో ఎక్కడ. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చెయ్యొచ్చు హ్యాపీగా, నేను లేకపోతే మళ్ళీ ఏమన్నా తగ్గుతాయా? లేదు సార్, లేదు సార్. గోల్డ్ మీద ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ వచ్చేసి మీకు ఎప్పుడు కూడా అది వాల్యూవే. మీకు ఏ టైంలో కూడా అర్ధరాత్రి పూట ఒక ప్రాబ్లం అంటే ఇమ్మీడియట్ మీరు గోల్డ్ని డబ్బులుగా మార్చవచ్చు. మీకు అక్కడ ప్రాపర్టీ ఉండి ఏమైనా ఉండి మీరు అమ్మలేరు. సో గోల్డ్ అనేది ఎప్పుడైనా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకోండి, దాన్ని యూజ్ చేయండి. గోల్డ్ ఎప్పుడు మీకు ఎక్కేదే, తగ్గేది లేదు. మీరు కూడా చూస్తున్నారు. అవును, నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు 280 రూపీస్ పర్ గ్రామ్, 280 రూపాయలు గ్రామ్. 70 రూపాయలు అనుకుంటా, 70 రూపాయలు, 270 రూపాయలు గ్రామ్. ప్యూర్ 22 క్యారెట్ కాదు, నేను చెప్పింది ప్యూర్. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇది చెప్పాలంటే 220 రూపీస్ పర్ గ్రామ్. ఈరోజు 220 రూపీస్ ఇస్తే గోల్డ్ చూపిరు అసలు. బాబు నాకు 10 కిలోలు చూపించి 220 ఇస్తానంటే చూపిరు. సో పెరుగుతూనే ఉంది గోల్డ్, ఎక్కడా పోదు. గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది, సిల్వర్ పెరుగుతూనే ఉంటుంది. ఇది గోల్డ్కి సంబంధించిన ఇవి ఉంటాయంట. అప్పుడులో ఎంజీఆర్ గారు, భానుమతి గారు చూర్ణం లాంటిది ఏదో బంగారు చూర్ణం, అదేమన్నా మీరు కూడా తాగుతారా? లేదు సార్, అదంతా ఇష్టం సార్. నేను ఏం తాగను సార్, నేను ఏం తాగను. హ్యాపీగా భోజనం చేస్తాను. సాయంకాలం పూట ఏమైనా టెన్షన్ ఉంటే ఒక 2 పెగ్గులు వేసుకుంటా, అంతే. ఇంకేం అలవాట్లేదు. సూపర్ సార్. మీలాంటి వాళ్ళని చూడబోము. ఏం సార్ ఏముంది, ఉండేదే కదా చెప్తున్నాను. నిజం సార్, నిజంగా కొన్ని అచీవ్మెంట్స్ అంతా కొండెక్కిపోయిన తర్వాత చేయను ఇది చేయండి సార్. నేను ఏది కూడా అబద్ధం చెప్పను సార్. కిరణ్ ఇది ఓపెన్ బుక్ సార్. ఓకే, అక్కడ అబద్ధం ఏముంది అబద్ధం చెప్పేదానికి. నేను ఎవరిని తాగపోతే చెప్పడంలా టెన్షన్ ఉంటుంది. సమ్ టైమ్ ఓకే ఫ్రెండ్స్ వస్తారు, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడు కూడా బట్ లిమిటెడ్ 2 మ్యాక్స్ ఫోర్స్ చేస్తే 3, దాని తప్ప ఇంకెవరు ఏం ఫోర్స్ చేసినా కూడా పనికిరాదు. మూవీస్ చూస్తుంటారు బాగా? మూవీస్ బాగా చూస్తాను సార్. రిలీజ్ అయినా ఏ మూవీ అయినా అట్లా లేదు, టైం ఉన్నప్పుడు చూస్తుంటారు. టైం అయినప్పుడు చూస్తుంటారు. కానీ రెగ్యులర్గా కొంచెం టైమింగ్ కూడా తక్కువ సార్. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లకాయలు ఉంటారు, వాళ్ళతో వచ్చి. మీ క్యారెక్టర్ అయితే పక్కా వాల్తేరు వీరయ్యలాగే ఉంది. పక్కా మాస్. నేను చెప్పాను కదా సార్, మాసే సార్, మాస్. మనం సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. అవును సార్, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాను. నాది ఆఫీషియల్ పేజ్ ఎం కిరణ్ కుమార్ పర్సనల్ ఆఫీషియల్. మీరే యూజ్ చేస్తున్నారు? అవును సార్, నేనే యూజ్ చేస్తున్నాను. నా దాంట్లో ఒక 5 ఫోటోలు పెట్టాను. అంతే, నాకు పెద్దగా వాడడం తెలియదు, కానీ పోగా వాడతానని చెప్పి ప్లానింగ్ లో ఉన్నాను. నేర్చుకుంటున్నాను, కొంచెం నేర్చుకుంటున్నా సార్. ఫోటో పెట్టేది కూడా తెలియదు ముందు, ఇప్పుడు ఫోటో పెట్టేది తెలిసింది. ఓకే, సో మన ఇద్దరు ఇంటర్వ్యూ అయిపోగానే మంది పెట్టాలి. ఓకే సార్, తప్పకుండా షూర్ సార్, ఇప్పుడే పెడతాం సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ అడగగానే టైం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలెవరు సార్, మీరు వచ్చింది నా అదృష్టం సార్. ఈ రోజు నేను సుమన్ టీవీతో ఉన్నానంటే నాకు హ్యాపీ సార్. మొన్న కూడా నేను మేడం గారితో కూడా షోరూంలో, హైదరాబాద్ షోరూంలో ఉన్నాను. అక్కడ అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. సుమన్ టీవీ ఇంకా బాగా రావాలా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పారు డైలీ 5 కోట్ల మంది చూస్తారు, నేను చెప్పేది 50 కోట్ల మంది చూడాలా. ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా రండి. సో మా ఎంప్లాయీస్ మొత్తం కూడా లలిత జ్యువెలరీస్లో గోల్డ్ కొనుక్కోండి. థ్యాంక్ యూ సార్. లేదు డబ్బులు ఎక్కువ ఉంది అంటే బయట కొనుక్కోండి. లేదు మన కరెక్ట్గా డబ్బులు మనక్కడ ఓకే, మనం మంచి గోల్డ్ కొనాలా, ఎక్కువ గోల్డ్ కొనాలా, తక్కువ డబ్బులు ఇవ్వాలంటే లలితలో. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చేసి తక్కువ గోల్డ్ కొనాలంటే వేరే దగ్గర. ఇంకా తక్కువ రావాలంటే నాకు ఫోన్ చేయండి, డిస్కౌంట్ ఇప్పిస్తాను. లేదు అది జరగదు, అది సారీ, అది ఇప్పుడే చెప్పేస్తున్నా. మన షాప్లో బార్గెనింగ్ లేదు. మీరు వచ్చినా ఇవ్వము. మేము ఎప్పుడైనా మీకు డిస్కౌంట్ ఇచ్చామా? ఇవ్వలేదు కదా అప్పుడు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.